నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడటం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. రామ జన్మభూమిలో జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కళ్ళారా చూసేందుకు యావత్ ప్రపంచం ఆసక్తిని కనబరుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, రాముడి మందిర నిర్మాణం, అయోధ్యకి వెళ్లే రాముడి భక్తులని అవమానించడమే పనిగా కూడా పెట్టుకున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చిన విధంగా రామ మందిర నిర్మాణంపై వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి సత్యప్రకాష్ అయోధ్యకి వెళ్లే వారిని కోతులతో పోల్చారు. సత్యప్రకాష్ వివాదాస్పద ఫేస్బుక్ పోస్ట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాన్ని ఉపయోగించి రామ భక్తులపై సత్యప్రకాష్ సెటైర్లు వేశారు. ఈ చిత్రంలో కోతులు కాషాయ వస్త్రాలు ధరించి విమానంలో కూర్చున్నాయి. సత్యప్రకాష్ రామ భక్తులు అయోధ్యకి బయలుదేరారు అంటూ కామెంట్ పెట్టారు. ఆయన పెట్టిన పోస్ట్ కి తీవ్ర విమర్శలు రావడంతో సత్యప్రకాష్ ఫేస్బుక్ నుండి ఆ పోస్ట్ ని తొలగించారు. సత్యప్రకాష్ ను ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై భగవాన్ రామ్ భక్తులు కాంగ్రెస్ పార్టీని కూడా తీవ్రంగా విమర్శించారు. అయితే సత్యప్రకాష్ ఇప్పటి వరకు చేసిన తప్పుకి ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఎలాంటి వివరణ రాలేదు. 22 జనవరి 2024 జరగనున్న రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవటానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, భారతీయ జనతా పార్టీ రాజకీయ లాభం కోసమే భగవాన్ రామ్ ను ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. జనవరి 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సరయూ నది ఒడ్డున శ్రీరామ్ నామ్ మహాయజ్ఞం జరగనుంది. 1008 నర్మదేశ్వర్ శివలింగాలను ప్రతిష్ఠించి రామాలయానికి 2 కిలోమీటర్ల దూరంలోని సరయూ నది ఘాట్లో శ్రీరామ్ నామ్ మహాయజ్ఞం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.